శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వరలక్ష్మి మోంతా తుఫాన్ నేపథ్యంలో కడప, అన్నమయ్య జిల్లాలో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా పోలీస్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా అన్ని ముందస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ తుఫాను ప్రభావంతో ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక బలగాల్ని వాళ్ళు సిద్ధం చేశారు. తర్వాత ఎస్సీఆర్ఎఫ్ ప్రత్యేక బలగాలను కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రస్తుతం 3 బృందాలను ఏర్పాటు చేసుకునే జరిగింది. అలాగే ప్రతి పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో కూడా స్ట్రైక్ ఫోర్స్ ప్రత్యేక బృందాలను, అంటే వాటికి సంబంధించినటువంటి ఎవరైతే అవసరమైన సామాగ్రి, లైటింగ్ సామాగ్రి కావచ్చు, లైఫ్ జాకెట్లు కావచ్చు, టార్చ్ లైట్స్, ఇతర సహాయకర ఏదైతే పరికరాలు ఉపయోగిస్తారో వారంటిని సిద్ధం చేసుకున్నారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా 112 ద్వారా తక్షణ సహాయం పొందాలని జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ అజిత్ సింగ్ అని జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలో ఉండాలని కూడా కోరడం జరిగింది. కడప, అన్నమయ్య జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ప్రజలు అవసరమైతే తక్షణం సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. లక్ష్మి. రైట్ శర్మ, థ్యాంక్ యూ. తుఫాన్ హెచ్చరికలతో